హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఈట్స్ క్యాతిస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ పీతల కర్రీ. లేట్ చేయకుండా పీతల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూసారు కదా, పీతల్ని ఇలా నీట్గా లెగ్స్ అవి కట్ చేసుకొని నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 13 పీతలను తీసుకున్నాను. ఫస్ట్ పీతల కర్రీకి కావలసిన మసాలా ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. పీతల కర్రీకి మసాలా 2 స్పూన్స్ ధనియాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అలానే 6 లవంగాలను, అలానే ఒక 6 ఇలాచీని కూడా తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని దాల్చిన చెక్క ముక్కలను కూడా తీసుకోవాలి. అలానే ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ చూపించిన మసాలాను ఇలా పేస్ట్ చేసుకోవాలి. అలానే కోకోనట్ పీసెస్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 5 to 6 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని అలానే కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని స్పూన్తో బాగా కలిపి వెయిట్ చేయాలి. ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. పీతల కర్రీ వండినప్పుడు మసాలా పేస్ట్ ఇంకా ఆనియన్ కొబ్బరి పేస్ట్ ఇలా చేసుకొని వండుకుంటే పీతల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలానే కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత పీతల కూర రెడీ అయిపోతుంది. అంతేనండి, పీతల కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.